హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. గైస్, ఈరోజు మల్టిపుల్ ఐటమ్స్ తోటి జెంట్స్ చైన్స్ ఉన్నాయి. చక్కటి హనుమాన్ లాకెట్ ఉంది, చాలా స్పెషల్ లాకెట్. అలాగే చక్కటి బడ్జెట్లో బ్యాక్ చైన్తో సహా ఒక సింపుల్ నెక్లెస్, అలాగే చక్కగా జెంట్స్కి పనికొచ్చే రెగ్యులర్గా వాడే ఆ హోలో బ్రేస్లెట్, అలాగే బ్యూటిఫుల్ వెయిట్లో ఒక స్పెషల్ బుట్టలు చూపించబోతున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. ఈరోజు 2 రకాల చైన్స్ చూపించబోతున్నానండి. ముఖ్యంగా ఇక ఈ చైన్ గురించి చెప్పాలి అంటే క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇది చాలా ఓల్డ్ డిజైన్ అండి. మిషన్ చైన్ అంటాం, దీన్ని సచిన్ చైన్ అంటాం. అంటే సచిన్ టెండూల్కర్ స్టార్టింగ్లో ధరించేవాడిది, ఎప్పుడు మెళ్ళ ఉండేది ఆయనకి. సో అప్పటి నుంచి అది సచిన్ చైన్ అన్న పేరుతోటి చాలా పాపులర్ అయిపోయింది. అలాగే బ్రేస్లెట్స్, ఈ చైన్స్ అందరూ ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు. డిఫరెంట్ వెయిట్స్లో తయారవుతూ ఉంటాయండి. ఆ లింక్స్ తోటి సింపుల్ డిజైన్, బట్ చాలా పాపులర్ డిజైన్. ముఖ్యంగా జెంట్స్ వాడటానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ చైన్తో పాటుగా, అంటే ఈ చైన్ కొంచెం లాంగ్గానే తీసుకున్నామండి. ఆల్మోస్ట్ 24 ఇంచెస్ ఉంది. సో ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట జెంట్స్ లెంగ్త్ అంటాం, ఇక్కడికి వస్తుంది చక్కగా. అలాగే స్పెషల్గా చెప్పాలి అంటే ఈ లాకెట్ గురించి చెప్పాలండి. చూసారా, చిన్నగా ఒక 5 గ్రామ్స్లో డిజైన్ చేసిన ఈ హనుమాన్ లాకెట్ చూడండి. స్వామివారి ఎంత నిలబడ్డ విధానం చూడాలి. ఆ గద, స్వామివారి గద డిజైన్ చేసిన విధానం, ఆయన నిలబడ్డ ఆ భంగిమ, ఎలా కనపడుతున్నారు, ఆ హుందాతనం. స్వామివారు ఇక లంకా నగరాన్ని దాటడానికి రెడీగా ఉన్నారా అనిపించేలా ఒక లాకెట్ డిజైన్ చేసామండి. సముద్రం దాటి లంకా నగరాన్ని చేరడానికి నిలబడ్డారు, చూసారా, అలా నిలబడ్డారు. ఆ గద పట్టుకున్న విధానం ఎక్స్ట్రాడినరీగా ఉందండి, బ్యూటిఫుల్గా ఉంది. జస్ట్ 5 గ్రామ్స్. మీరు ఏ లాకెట్ కన్నా వేసుకోండి, అందరూ ధరించవచ్చు. చక్కగా పిల్లలకి వేసినా అంత ధైర్యంగా హనుమాన్ స్వామి మెడలో ఉన్నారన్న, ఒంటి మీద ఉన్నారన్న ధైర్యం అనమాట. సో ఆ విధంగా హనుమాన్ లాకెట్ తోటి చక్కటి చైన్ చేయడం జరిగింది. అలాగే ఈ చైన్ గురించి చెప్పాలి అంటే ఇది మల్టిపుల్ చైన్ అండి. జెంట్స్ వాడుతుంటారు, లేడీస్ వాడుతుంటారు. తాళి చైన్ల కింద, సూత్రం చైన్ల కింద జెంట్స్ చాలా ఎక్కువగా వాడుతుంటారండి మన తెలుగు రాష్ట్రాల్లో. అదే మీరు తమిళనాడు, కేరళ వెళ్తే ఇది లేడీస్ ఎక్కువగా వాడతారు తాళి చైన్ కింద. ఎందుకంటే మీరు గమనించే ఉంటారు, వారికి తాళి చైన్ కొంచెం లావుగా కనపడాలి. సో ఈ చైన్ ఏదైతే ఉందో ఇది కోయంబత్తూరు ఆరిజిన్ చైన్ అండి. చంద్రముఖి చైన్ అంటాం. నేను ఎప్పుడు చెప్తుంటాను, మన కోయంబత్తూరులో తయారైన చైన్స్ అన్నిటికి కూడా తమిళ వారు రజనీకాంత్ గారి ఆ సినిమా పేర్లని చైన్స్కి పెడుతూ ఉంటారు. భాషా చైన్, చంద్రముఖి చైన్, బాల్ భాష, ఇలా ఈ విధంగా. సో అలా ఈ చైన్కి చంద్రముఖి చైన్ అని వాళ్ళు నామకరణం చేయడం జరిగింది. చాలా ఓల్డ్ డిజైన్ అండి. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది. చాలా పాపులర్ అండి. మన తెలుగు రాష్ట్రాల్లో జెంట్స్ ఎక్కువ ధరించడానికి ఇష్టపడుతుంటారు. ఈరోజు ఇది అంటే ఇంకా గుల్లగా కావాలి అనుకున్నప్పుడు లావుగా కూడా వస్తుందండి. ఇది గుల్ల చైన్ యాక్చువల్గా చెప్పాలి అంటే. బట్ నా చేతిలో ఉన్న ఈ చైన్ నేను జెంట్స్ కోసమేనండి డిజైన్ చేసింది. 30 గ్రామ్స్లో డిజైన్ చేశాను. ఎక్కువ లావు తీసుకోలేదు, కొంచెం సాలిడ్గా తీసుకోవడం జరిగింది. అంటే డ్యూరబిలిటీ, ఒక 20 సంవత్సరాలు చక్కగా వాడుకునేలాగా, డ్యామేజ్ ఛాన్స్ లేకుండా కొంచెం గట్టిగా తీసుకున్నాను. తాళి చైన్స్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ థిక్నెస్లో, ఈ వెయిట్ తీసుకుంటే చక్కగా మీరు తాళి చైన్ కూడా హ్యాపీగా ధరించవచ్చు. బట్ కొంచెం డస్ట్ క్యాచింగ్ ఉంటుందండి, అది మీరు గమనించాలి. సో అదేవిధంగా ఈరోజు బ్రేస్లెట్ అండి, జెంట్స్ బ్రేస్లెట్. ఈ బ్రేస్లెట్స్ కూడా చాలా పాపులర్ అండి, రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. చాలా ఓల్డ్ డిజైన్, బట్ ఇప్పటికీ అడుగుతూ ఉంటారు. అంటే 20 గ్రాముల్లో ఇంత లావుగా, వెడల్పుగా కనపడాలి అంటే ఇది ఒక హోలో బ్రేస్లెట్ అండి. మిషన్ చైన్ అనమాట, మిషన్ బ్రేస్లెట్. సో చక్కగా జెంట్స్ చాలా సింపుల్గా, అంటే డ్యామేజ్ ఛాన్స్ ఏమి ఉండదండి. అంటే చూసారా, ఇదిగో ఇంతవరకు వంగితే పర్లేదు. ఇంకా దీన్ని ఇక్కడ ప్రెస్ అయిందో ఇక్కడ బ్రేక్ అయిపోతుంది, రిపేర్ కూడా అవ్వదు. ఒక్కసారి ఇక్కడ బ్రేక్ అయిందంటే జాయింట్ కూడా వేయలేమండి, మీరు మళ్ళీ కొత్తది మార్చుకోవటమే. సో చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. కొంచెం అకేషనల్గా వాడుకునేలాగా అనుకుంటే ఈ బ్రేస్లెట్ జెంట్స్కి చాలా బాగుంటుందండి. లో వెయిట్లో చాలా గ్రాండ్గా వస్తుంది, లావుగా వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఒక సింపుల్ నెక్లెస్ చూపిస్తానండి. ఇది చాలా ఓల్డ్ డిజైన్, టిపికల్ బెంగాలీ హ్యాండ్మేడ్ నెక్లెస్. బ్యాక్ చైన్ లేకుండా ఒక 25 గ్రాముల్లో వచ్చేస్తుందండి. ఇంకా 20 గ్రాముల్లో కూడా చేసుకోవచ్చు, తక్కువ వెయిట్లో కూడా. నేను కొంచెం నీట్గా చేశాను. కింద గోల్డ్ మూవలు ఇవ్వడం జరిగింది, బ్యాక్ చైన్ కూడా ఇవ్వడం జరిగింది. అంతా ఒక 25-27 గ్రామ్స్లో మనం తయారు చేసుకోవచ్చు అండి.
సింపుల్గా ప్లెయిన్ జ్యువెలరీ ధరించడానికి ఇష్టపడే వారికి ఒక మంచి చాయిస్. అలాగే ఇందులో మీరు గమనిస్తే మీనా కాదు ఎనామిల్ చేయటం జరిగింది. మీనాకి ఎనామిల్కి డిఫరెన్స్ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను వీడియోస్లో. ఇందులో ఉన్నది ఎనామిల్ అండి. దీని లైఫ్ లాంగ్ ఏం ఉండదండి, మళ్ళీ చేయించుకుంటూ ఉండాలి, కొంచెం తగ్గుతూ ఉంటుంది. అదే మనం వాడే ఆ ట్రెడిషనల్ మీనా అనుకోండి, జ్యువెలరీ ఉన్నంతకాలం ఉంటుంది, మళ్ళీ మార్చే పని ఉండదు. చూసారా బుట్టలు, ఇది స్టడ్ పెద్ద సైజు, బుట్ట చిన్న సైజు, రివర్స్ ప్యాటర్న్, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. మీరు మెడలో ఏమి వేసుకోకపోయినా సరే, మెడలో ధరించకపోయినా సరే, ఈ పెట్టుకుంటే చాలు, అంత పెద్ద సైజు వచ్చి అవి అంతా కవర్ చేస్తాయి, మంచి లుక్ ఇస్తాయి ఈ పెద్ద స్టడ్ వాడటానికి ఇష్టపడే వారికి. ఈ బుట్ట చూసారా, చిన్న బుట్ట తీసుకున్నాం, క్యాడ్ బుట్ట, ఇది పూర్తిగా హ్యాండ్ మేడ్ కాంబినేషన్ ఉందండి. జస్ట్ ఒక 8 గ్రామ్స్లో డిజైన్ చేయడం జరిగింది. లో వెయిట్లో డైస్ వర్క్ చేసాం, ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి, బ్యూటిఫుల్గా వచ్చింది. మద్రాస్ ప్రూ ఇచ్చేసాను, మొత్తం అంతా 8.5 గ్రామ్స్లో వచ్చేసిందండి. బట్ ధరిస్తే మాత్రం అంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా ఇలా స్పెషల్గా ప్యాటర్న్ ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఆ విధంగా ఈరోజు మనం చక్కగా చైన్స్, నెక్లెస్, అలాగే చక్కగా జెంట్స్ బ్రేస్లెట్, ఈ బుట్టలు వీడియో చేయడం జరిగిందండి. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.